ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయచూపును. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 34వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుని ఎదుట మన హృదయ స్థితి ఎలా ఉండాలో అత్యంత స్పష్టంగా వివరిస్తుంది. లోకం గర్వపడే వారిని, ఇతరులను తక్కువగా చేసి చూసేవారిని గొప్పగా చూడవచ్చు. కానీ పరలోకపు తండ్రి దృష్టి ఎవరి మీద ఉంటుందో ఈ వచనం ద్వారా మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా అపహాసకులను ఆయన అపహసించును అని ఉంది. ఇక్కడ అపహాసకులు అంటే దేవుని మాటలను ఎగతాళి చేసేవారు, భక్తిని తృణీకరించేవారు మరియు గర్వంతో ఇతరులను అవమానించేవారు అని అర్థం. అటువంటి వారు తాము చాలా జ్ఞానులమని అనుకుంటారు. అపహాసకులు ఇతరులను ఎలాగైతే తక్కువ చేస్తారో దేవుడు వారిని అలాగే అవమానానికి గురి చేస్తాడు. వారి గర్వం వారిని పతనానికి నడిపిస్తుంది. దేవుని విషయాలలో లేదా ఎదుటివారి బలహీనతల విషయంలో మనం ఎన్నడూ అపహాస్యం చేయకూడదు. అది దేవుని ఉగ్రతను మన మీదకు తెస్తుంది. ఉదాహరణకు, ప్రవక్త అయిన ఎలీషా బేతేలుకు వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో కొందరు బాలురు ఎదురై ఆయనను చూసి బోడివాడ ఎక్కిపొమ్ము అని అపహాస్యం చేశారు. వారు దేవుని అభిషిక్తుడిని తృణీకరించినందుకు అడవిలో నుండి 2 ఎలుగుబంట్లు వచ్చి వారిలో 42 చీల్చివేశాయి. దేవుని సేవకులను ఎగతాళి చేయడం అంటే దేవునినే ఎగతాళి చేయడం అని దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే హిజ్కియా రాజు ఇజ్రాయేలీయులందరినీ పస్కా పండగ ఆచరించమని దేవుని వైపు తిరగమని కోరుతూ దూతలను పంపాడు. అయితే ఎఫ్రాయిము మనష్య ప్రాంతాల్లోని ప్రజలు ఆ దూతలను చూసి నవ్వుచూ వారిని అపహాస్యము చేసిరి. ఫలితంగా వారు శత్రువుల చేతికి చిక్కి బందీలుగా వెళ్ళవలసి వచ్చింది. దేవుని పిలుపును తృణీకరించడం వారి నాశనానికి దారితీసింది. ప్రియులారా, అపహాస్యం అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, అది హృదయంలోని గర్వానికి సూచన. అపహాసకులు తాత్కాలికంగా ఇతరులను తక్కువ చేస్తూ ఆనందించవచ్చు, కానీ దైవ నిర్ణయం ప్రకారం వారి గర్వమే వారి పతనానికి పునాది అవుతుంది. ఎలీషా ప్రవక్తను ఎగతాళి చేసిన బాలురైన హిజ్కియా రాజు పంపిన దేవుని వర్తమానాన్ని తృణీకరించిన వారైనా వారు పొందిన శిక్ష మనకు ఒక బలమైన హెచ్చరిక. దేవుని మాటలను, ఆయన సేవకులను లేదా తోటి మనుషుల బలహీనతలను తృణీకరించడం మన ఆత్మీయ ఎదుగుదలను ఆపివేస్తుంది. కాబట్టి మనం జ్ఞానులమని అతిశయపడకుండా దేవుని పట్ల భయభక్తులు కలిగి దీన మనస్సుతో నడుచుకోవడం అలవర్చుకోవాలి. రెండవదిగా, దీనుని ఎడల ఆయన దయచూపును అని ఉంది. ఇది ఎంతో ఓదార్పునిచ్చే వాగ్దానం. ఇక్కడ దీనుడు అంటే పేదవాడని మాత్రమే కాదు, దేవుని ఎదుట తన అల్పాన్ని ఒప్పుకొని ఆయన మీద ఆధారపడేవాడు. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనకు అర్హత లేకపోయినా మనం దీన మనస్సుతో ఆయన దగ్గరకు వస్తే ఆయన తన దయను మన మీద కుమ్మరిస్తాడు. దేవుని కృప లోతైన లోయల వైపు ప్రవహించే నీరు లాంటిది. మనం ఎంతగా దీనత్వాన్ని కలిగి ఉంటామో దేవుని ఆశీర్వాదం అంతగా మన జీవితంలోకి ప్రవహిస్తుంది. ఉదాహరణకు, ఇజ్రాయేలీయులను మిద్యానీయుల నుండి రక్షించడానికి దేవుడు గిద్యోనుని పిలిచినప్పుడు గిద్యోను, నా కుటుంబము మనష్య గోత్రంలో అత్యల్పమైనది, నా తండ్రి ఇంటి వారిలో నేను అందరికంటే చిన్నవాడను అని తన వినయాన్ని చాటుకున్నాడు. దేవుడు ఆ దీనునితో ఉండి కేవలం 300 మందితో గొప్ప విజయాన్ని అనుగ్రహించి ఆయనను గొప్ప నాయకుడిగా నిలబెట్టాడు. అలాగే యేసుక్రీస్తు చెప్పిన ఉపమానంలో ఒక పరిసయ్యుడు తన నీతిని బట్టి గర్వపడగా సుంకరి మాత్రం దేవుని సన్నిధిలో నిలబడడానికి కూడా భయపడి రొమ్ము కొట్టుకుంటూ, దేవా, పాపినైన నన్ను కరుణించుము అని దీనంగా ప్రార్థించాడు. తనను తాను తగ్గించుకున్న ఆ సుంకరి పరిసయ్యుడి కంటే ఎక్కువగా నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడని యేసయ్య చెప్పాడు. ప్రియులారా, దీనత్వం అనేది దేవుని హృదయాన్ని గెలుచుకునే గొప్ప ఆయుధం. లోకరీత్యా మనం ఎంతటి స్థితిలో ఉన్నా దేవుని సన్నిధికి వచ్చేసరికి మన అల్పాన్ని, అపరాధాన్ని ఒప్పుకొని ఆయన మీద ఆధారపడటమే నిజమైన ఆత్మీయత. గిద్యోను తన అల్పాన్ని ఒప్పుకున్నప్పుడే దేవుడు ఆయనను ఒక పరాక్రమవంతుడైన సూర్యునిలా మార్చాడు. అలాగే సుంకరి తన పాపాన్ని ఒప్పుకొని తగ్గించుకున్నప్పుడే దేవుని నీతిని పొందగలిగాడు. దేవుని కృప ఎప్పుడూ ఎత్తైన పర్వతాల వంటి గర్విష్ఠుల మీద నిలవదు. అది లోతైన లోయల వంటి దీన మనస్సు గల వారి హృదయాల్లోకి ప్రవహిస్తుంది. మనం ఎంతగా మనల్ని మనం తగ్గించుకుంటామో దేవుడు మనల్ని అంతగా హెచ్చిస్తాడు. మన స్వనీతిని, గర్వాన్ని విడిచిపెట్టి దేవుని పాదాల చెంత దీనత్వాన్ని వస్త్రముగా ధరించుకున్నప్పుడు
ఆయన తన అపారమైన దయను, ఆశీర్వాదాలను మన జీవితాల్లో కుమ్మరిస్తాడు. సహోదరి సహోదరులారా, ఈరోజు లోకం మిమ్మల్ని తక్కువ చేసి చూస్తుందా? లేదా నన్ను ఎవరూ గుర్తించడం లేదు అని మీరు బాధపడుతున్నారా? అయితే ధైర్యం తెచ్చుకోండి. మీరు దేవుని ఎదుట దీనంగా ఉన్నప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు మీ పక్షాన ఉంటాడు. గర్విష్ఠులైన వారిని ఆయన పక్కన పెట్టి దీనులైన మిమ్మల్ని ఆయన కనికరిస్తాడు. మీరు చేపడుతున్న పనులలో లేదా మీ వ్యక్తిగత ప్రయాణంలో ఈ దైవిక దయ మిమ్మల్ని అందరికంటే ముందు వరుసలో నిలబెడుతుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి తన కృపతో మీ జీవితాన్ని నూతనంగా నిర్మించునుగాక. మీ దీనత్వమే మీకు గొప్ప విజయాలను తెచ్చిపెట్టునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అపహాసకులను నీవు అపహసించుదువని, దీనుల ఎడల నీవు దయచూపుదువని, నీ విషయాలలో లేదా ఎదుటివారి బలహీనతల విషయంలో మేము ఎన్నడూ అపహాస్యము చేయకూడదని, అది నీ ఉగ్రతను మా మీదకు తెస్తుందని సెలవిచ్చావు. తను నీకు స్తుతులు. దేవా, అపహాస్యం అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు కానీ అది హృదయంలోని గర్వానికి సూచన గనుక అపహాసకులు తాత్కాలికంగా ఇతరులను తక్కువ చేస్తూ ఆనందించవచ్చు, కానీ నీ నిర్ణయం ప్రకారం వారి గర్వమే వారి పతనానికి పునాది అవుతుంది. గనుక మేము జ్ఞానులమని అతిశయపడకుండా నీ పట్ల భయభక్తులు కలిగి దీన మనస్సుతో నడుచుకోవడం అలవర్చుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, దీనత్వం అనేది నీ హృదయాన్ని గెలుచుకునే గొప్ప ఆయుధం గనుక లోకరీత్యా మేము ఎంతటి స్థితిలో ఉన్నా నీ సన్నిధికి వచ్చేసరికి మా అల్పాన్ని, అపరాధాన్ని ఒప్పుకొని నీ మీద ఆధారపడడమే నిజమైన ఆత్మీయత గనుక మేము మా స్వనీతిని, గర్వాన్ని విడిచిపెట్టి నీ పాదాల చెంత దీనత్వాన్ని వస్త్రముగా ధరించుకొని నీ అపారమైన దయను, ఆశీర్వాదాలను మా జీవితాల్లో పొందుకునే వారంగా ఉండుటకు కృపచూపమని, మేము చేపడుతున్న పనులలో మా వ్యక్తిగత ప్రయాణంలో మమ్మల్ని ఆశీర్వదించి నీ కృపతో మాలో ప్రతి ఒక్కరి జీవితాన్ని నూతనంగా నీవే నిర్మించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.